హాయ్ అండి. నేను మళ్ళీ వచ్చాను. ఏంటనుకుంటున్నారా? రేపు మా వారి బర్త్డే అని చెప్పాను కదా, ఆ బర్త్డే కోసమని ఫ్రాంక్గా కేక్ తయారు చేద్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఎలా చేయాలి, ఏంటి, మనం క్రీమ్ చేయాలా లేకపోతే క్రీమ్ బయట నుండి తీసుకొచ్చి చేయాలా అని నేను ఒక 2-3 షాపులకి వెళ్ళి క్రీమ్ అమ్ముతారా అని అడిగితే ఎవ్వరూ కూడా ఇవ్వనన్నారు. ఓకే, ఇంకా ఫెయిల్ అయిపోతుందన్న టైంలో దువ్వాడ బ్రిడ్జ్ డౌన్లో బెంగళూరు బేకరీ ఉంది. అక్కడికి వెళ్ళి ఇలా ఫ్రాంక్ కేక్ చేయడానికి క్రీమ్ కావాలి భయ్యా, ఇవ్వండి, అమ్మండి అని అడిగితే, లేదు కావాలితే మేము ప్రిపేర్ చేస్తాం, 100 రూపీస్ తీసుకోండి అన్నారు. సరే, ఆయన 100 రూపీస్ అది తీసుకుని చేస్తానంటే మనకి ఇంకా మంచిది. ఎందుకంటే మనకి అంత ప్రొఫెషన్గా రాదు కదా, వాళ్ళైతే బాగా చేస్తారు కదా. ఆయన కూడా మనకి బాగా సపోర్ట్ చేసి ఇంత బాగా చేశారంటే నిజంగా చాలా బాగా చేశారండి. చూస్తుంటే మీకే తెలుస్తుంది. చూడు ఎంత ప్రొఫెషన్గా, ఏదో ఫ్రాంక్ కేకే కదా అలా చేద్దామని లేదు, తన పూర్తి ఎఫెక్ట్ మొత్తం దాని మీద పెట్టారు. దాని ఫినిషింగే కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా చేశారండి. నిజంగా థ్యాంక్ యూ భయ్యా. వీడియోకి కూడా మనకి సపోర్ట్ చేశారు, చాలా బాగుంది. వీడియో చూడండి. ఇంటికి తెచ్చిన తర్వాత ఫ్రాంక్ కేక్ కట్ చేసేటప్పుడు వీడియో పెడదాం. ఓకే, చూడండి ఎంత బాగుందో. కలర్స్ కూడా మనల్ని అడిగి ఫ్లవర్కి ఏ కలర్ కావాలండి, దీనికి ఏ కలర్ కావాలని అన్నీ అడిగారు. కేక్ మొత్తం చూడండి ఎంత ప్రొఫెషన్గా చేశారో ఆయన, చాలా బాగా చేశారు. నిజంగా చూడ్డానికి నాకే చాలా ముచ్చట అనిపించింది. ఎవ్వరు కూడా నమ్మరు, ఇది ఫ్రాంక్ కేక్ అని చెప్తే ఎవ్వరూ నమ్మరు. నేను కూడా నమ్మను. ఒకవేళ మేము కొన్న రియల్ కేక్ని దీన్ని పక్కన పెడితే నేను ఇదే బాగుందన్న, అంత బాగా చేశారు. నిజంగా చాలా బాగుంది. చూడండి ఎంత ముచ్చటగా తిప్పుతున్నారు, సేమ్ కేక్లా తయారు చేసేస్తున్నారు. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత ప్రొఫెషన్గా తిప్పుతున్నారు. మనం ఇంకా ఎడ్జెస్ కనిపిస్తున్నాయి అనుకోవచ్చు, దానికి కూడా తను కోటింగ్ పెట్టారు. చూడండి ఎంత బాగా పెట్టారో, కోటింగ్ చేశారు. చూడండి ఎంత బాగా కోట్ చేశారో. ఎలా అన్నా ఏ వర్క్ ఎవరు చేయాలో వాళ్ళే చేయాలండి. మనం చేస్తే అంత పర్ఫెక్ట్ రాదు. వాళ్ళు చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎంత బాగా వస్తుందో రౌండ్గా కేక్లా. ఆ ఎడ్జెస్ని కూడా కవర్ చేశారు ఆయన. చూడ ఎడ్జెస్ని ఎలా కవర్ చేశారో చూడండి. మనం ఇచ్చిన 100 రూపీస్కి ఆయన అన్నీ ఇచ్చారు. అట్ట ఇచ్చారు, పైన అట్ట ఇచ్చారు, చాక్ ఇచ్చారు. కొంతమంది మళ్ళీ దీనికి డబల్ అట్ట యూజ్ అయ్యింది. కాకపోతే ఒక రిక్వెస్ట్ చేశారు, డబల్ అట్ట వేస్ట్ అయిపోద్దండి, ఎందుకంటే నాకు అట్టే 50 రూపీస్ పడిపోతుంది అన్నారు. సరే భయ్యా, మాకు ఇంత మీరు సపోర్ట్ చేశారు కదా, మేము మీకు సపోర్ట్ చేయమా అని చెప్పి మళ్ళీ అట్ట రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పాము. చాలా బాగుంది చూడండి వైట్ కేక్. ఇప్పుడు దానికి ఇంకా ఫినిషింగ్స్ ఇస్తారు చూడండి. మా వారి బర్త్డే వస్తుందంటే మా పిల్లలు నేను ఏం సర్ప్రైజ్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాం. సర్ప్రైజ్ రెడీ అయిపోతుంది కానీ మా వారు బర్త్డేకి కేక్ కటింగ్కి రావడానికి మాత్రం టైం పట్టేస్తుంది. డ్యూటీ హాలిడే ఇవ్వరు, అది మెయిన్. మా వారికి బర్త్డే సెలబ్రేషన్స్ చేయాలని నేను మా పిల్లలు చాలా చాలా ఆలోచించేస్తాం. ఏం చేయాలి అని ఏదో ఒకటి చేస్తాం. కాకపోతే మా వారు మాకంటే ముందు సెలవు లేదని చెప్పేస్తారు. ఇప్పుడు కూడా నైట్ 3 అవుద్దో 4 అవుద్దో తెలియదు, ఆ టైంకి వస్తే కట్ చేస్తాను, కట్ చేసి నేను వెళ్ళిపోవాలి వెంటనే అన్నారు. ఆ రిక్వెస్ట్ మీద వచ్చారు. 3-4కి వచ్చి తెల్లవారు 3-4కి 3:30కి ఎప్పుడో వచ్చి
కేక్ కట్ చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. మా పిల్లలైతే చాలా మిస్ అవుతారు. చూడండి కేక్కి ఫినిష్ ఇస్తున్నారు. ఫ్లవర్ని ఎంత బాగా ఫినిష్ చేస్తున్నారో చూడండి. నాకు సైడ్ ఎడ్జెస్ కనిపించకుండా క్యాప్లా ఉంది కదా, పైకి తీస్తే ఇంకా కట్ చేసేటప్పుడు చాలా చాలా కామెడీ చేశాడు మా తమ్ముడు కూడా. చూద్దురు, ఎంతే వదిలేయలేదండి, పైన ఫ్లవర్స్ కూడా పెట్టారు చూడండి. ఇక్కడితో వదిలేలా, సర్లే అది నార్మల్ ఇదే కదా అన్నీ ఆయన సింపుల్గా తీసుకోకుండా దానిపైన ఫ్లవర్స్ పెట్టి మళ్ళీ డెకరేట్ మనకు నచ్చిన కలర్ అడిగారు మనల్ని. ఏ కలర్లో చేయమంటారు అని అడిగారు. ఫ్లేవర్ అడిగారు. అన్నీ అడిగి మనకి ఇష్ట ప్రకారమే చేశారు. మనల్ని కిచెన్లోకి రావడానికి కూడా ఒప్పుకున్నారు. వీడియో తీస్తాను భయ్యా అంటే సరే అన్నారు. నేనైతే ఇంత తక్కువలో అయిపోతుంది అనుకోలా. ఇది నేను ఒక 3-4 డేస్ నుంచి ఎలా మేకింగ్ చేయాలి, ఏం చేయాలి, నేను ముందుగా ప్రిపేర్ చేస్తే మళ్ళీ మా వారు రాకపోతే అంతా ఫ్లాప్ అయిపోద్ది అన్న వేలో నేను ఆలోచిస్తూ 3-4 డేస్ టెన్షన్ పడ్డాను. కానీ ఇతను సింపుల్గా మేము చేసేస్తాము అంటే అబ్బా, నేను పడ్డ కష్టమంతా మర్చిపోయానండి. నిజంగా చాలా బాగా ఒకవేళ ప్రిపేర్ చేసిన పర్ఫెక్ట్గా చెయ్యకపోదునేమో, ఏదో దగ్గర మా వారికి కూడా తెలిసిపోద్ది. కానీ వీళ్ళు చేయడం వల్ల మనకి ఆ వీడియో అనేది తెలియలేదు. చూడండి, అసలు అది ఫ్రాంక్ కేక్ అని చెప్తేనే కానీ తెలియలేదు. చూడండి ఇప్పుడు పైన ఫ్లవర్స్ ఎంత బాగా పెడతారో, ఇలా తిప్పి ఇలా అంటారు అంతే. మనకు అలా అనిపిస్తుంది, అది చేయడం ఎంత కష్టమో తెలియదు అంతే మనకి. చూడండి మనల్ని కలర్స్ అడుగుతున్నారు. మనం రెడ్ కలర్ అనుకుంటా చెప్పాడు తమ్ముడు. రెడ్ కలర్ అడిగితే రెడ్ చెప్పినట్టున్నాడు తమ్ముడు, రెడ్ తీస్తారు. ఇక్కడ బన్స్, రెడీమేడ్ కేక్, ఇక బన్స్ అదిగోండి అలా కేక్స్ ముందుగా ఓవెన్లో పెట్టేసి అది వేట్ చేసేసి ఇలా క్రీమ్ చేసి వెంటనే వేస్తారు. ఈ గ్యాప్లో ఆయన రెడ్ పెట్టేశారు, రెడ్ కలర్ వేసేసారు, ఎడ్జెస్ పెట్టేశారు. మళ్ళీ ఇంకొక ఫ్లవర్ చేస్తున్నారు. నేను ఫ్రాంక్ చేద్దాం అనుకున్నది ఈ భయ్య అంత సపోర్ట్ చేశారు. నిజంగా పెద్ద థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు ఇది ఏమన్నా కావాలంటే దువ్వాడ బ్రిడ్జ్ డౌన్లో బెంగళూరు బేకరీ అని ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మనం గిన్నె తీసుకుని వెళ్తే 100 రూపీస్ చేస్తారు. ఇక్కడ ఇవే కాదు, బాంబ్ కేక్ అని బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేము ఎప్పుడు ఏ అకేషన్ అయినా కూడా అక్కడి నుంచే తీసుకొస్తామండి. ఇప్పుడు ఆయన ఏం వెతుకుతున్నారంటే మనకి అది లవ్ సింబల్, మా వారికి అన్నాను కదా, అందుకని సింబల్ కోసం జెల్లీ వెతుకుతున్నారు. జెల్లీ పెడతారు లవ్ సింబల్స్లో. చూడండి ఎంత బాగా పెడతారు లవ్ సింబల్స్లో జెల్లీ. చూడండి ఎంత క్యూట్గా చిన్న చిన్న లవ్ సింబల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇప్పుడు దాని మీద నేమ్ కూడా రాస్తారు చూడండి, రాశారు అన్నారు. అంటే మేము ఫ్రాంక్ కేక్ మీద మా నేమ్ రాయించుకున్నాను, మిగతా కేక్ మీద ఆయన ఇప్పుడు స్ప్రే చేసేది ఏంటంటే గోల్డ్ లుక్ రావడానికి. ఇప్పుడు ముగ్గు మొత్తం వేసిన తర్వాత చమ్కీలు ఎలా వేస్తామో అలా చమ్కీలు వేస్తున్నారు, గోల్డ్ చమ్కీస్. అయిపోయింది, ఇప్పుడు నేమ్ రాస్తారండి. నేమ్ రాసేస్తే మన కేక్ రెడీ. మళ్ళీ నేమ్ రాస్తున్నారు. దానికి రెడ్ పింక్ అడిగినట్టున్నాం, లైట్ పింక్ కలర్లో రాయమన్నాము. కానీ ప్రతి దానికి ఆయన ఏది కూడా చెయ్యను, 100 రూపీసే కదా మేడం ఇచ్చారు, మీరు 100 అంటే అవ్వదు మాట అనలేదు.
మనం ఏ కలర్ చెప్తే అది ఆయనే. మనం కలర్ అడిగేవారు, కలర్ ఏ కలర్ కావాలి మేడం అని అడిగేవారు, ఎలా కావాలని అడిగేవారు, అన్నీ ఆయనే చేశారు. నిజంగా చాలా బాగుంది. 100 రూపీస్ అంటే నాకు తెలిసినంత వరకు తక్కువే అనుకోవచ్చు కొంతమంది. అక్క వేస్ట్ కదక్క అని. అది వేస్ట్ అంటే మనం ఇంకేం చెప్పలేం. ఆ హ్యాపీనెస్ మనకు రాదు. ఆ హ్యాపీనెస్ కోసమన్నా మనకు కావాలి కదా ఆ ఫ్రాంక్ కేక్ గురించి. కాకపోతే వదిలేస్తామా, క్రీమ్ కూడా తినేస్తారు కదా, వదిలేరు కదా. కానీ మా తమ్ముడు తినకుండా చేశాడు అనుకోండి, అంతే బోల్డ్ కేక్సే పాడు చేసేస్తారు. మనం అంత ఏం కాదు కదా, మనం తెచ్చిందే ఫ్రాంక్ చేయడానికి. ఎవ్రీ ఇయర్ మా వారికి ఏదో ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే మాత్రం మేము ప్లాన్ చేస్తాము. ఈ ఇయర్ ఇలా ప్లాన్ చేశాను, చూద్దాం. హ్యాపీ బర్త్డే సరిపోదు కదా భయ్యా, వద్దు అంటే లేదు మేడం పెడదాం, అది కూడా బాగుంటుంది, హెచ్డి అని పెడదాం అన్నారు. అంత బాగా సపోర్ట్ చేశారు ఆయన మాకైతే. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. మనం ఈ కేక్ తీసుకున్న పెద్దగా బాధ కూడా ఏం అనిపించలేదు, ఎందుకంటే ఆయన మనకు అంత బాగా సపోర్ట్ చేశారు. ఈ కేక్ చేసిన భయ్యాని ఒకసారి ఫోటో చూపిస్తా, అదిగో భయ్ ఆయనే చేశారు. బాయ్.